ఎంతో ప్రేమతో దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మళ్ళొక్కసారి చెబుతున్నా, ఈ పునరుద్ధానపు వేళ యేసుతో కూడా చనిపోయిన అనుభవంలో, పాతి పెట్టబడిన అనుభవంలో, తిరిగి పునరుద్ధానం చెందిన అనుభవంలో నీవు పాలివాడవగునట్లు బాప్తిస్మము ద్వారా ఈ ధన్యతను పొందుకో. చచ్చినోండిగా సమాధి చేయి, క్రొత్తగా జన్మించు. ఇది నికోదేముతో యేసయ్య చెప్పాడు. నికోదేము నైట్ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. బోధకుడా, నువ్వు పరలోకం నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుని యొద్ద నుండి రాకపోతే నువ్వు చెప్పే సంగతులు ఎవరు చెప్పలేరు, నువ్వు చేసే క్రియలు ఎవరు చేయలేరు అని యేసు ప్రభుని ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఈ పొగడ్తలకి పడిపోయేవాడు కాదుగా ఆయన. మనుషులు అంటే మెలికలు తిరుగుతారు, ఆయన తిరుగుతాడా? ఆయన అన్నాడు, భజన సరే కానీ ఆయన నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ ఏదో ఒకటి కావన్నాడా? ఏమన్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అద్దుకో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీకోదేమో, ఎందుకయ్యా ఒట్టిగా పొగిడి నాకేదో బిస్కెట్లు లేటని చూస్తా? నీ బిస్కెట్లు పడే టైపు కాదు. క్రొత్తగా జన్మించే సంగతిని గురించి మాట్లాడుతున్నాను. ఆ జన్మ అనుభవంలోనికి రావాలి అంటున్నాడు. కాబట్టి నూతన జన్మ, పాత జన్మలో చనిపోయి క్రొత్తగా మనం తిరిగి జన్మించాలి క్రీస్తులో. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఈ నూతన జన్మ గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఇంకొక విషయం చెప్తా. ఒక్కసారే జన్మించి చచ్చిపోయిన వాడు, ఒక్కసారే జన్మించి ఒక్క జన్మతో ఆగిపోయిన వాడు 2 సార్లు జావాల్సి వచ్చింది. పెన్నుంటే రాసుకో, సూపర్గా ఉంటుంది. ఒక్క జన్మతోనే ఆగిపోయిన వాడు 2 సార్లు జావాల్సి ఉంటుంది. 2 జన్మల అనుభవం పొందినవాడు ఒక్కసారే చనిపోతాడు. మళ్ళీ చెప్తా, గుర్తు రాసుకో. ఒక్క జన్మతోనే ఆగిపోయిన వాడు 2 సార్లు చావాల్సి ఉంటుంది. ఒకటి శరీర మరణం, 2 ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడుతుంది. ఆత్మ మరణం, అదే నరకం. దాన్ని కూడా మరణంతోనే పోల్చాడు. ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన గ్రంథం 21:8 అక్కడ 2వ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది 2వ మరణం. మొదటి మరణమేమో మనిషి అయిపోయినప్పుడు అయా భయా అమా అయా ఎడతారే, అది శరీర మరణం. ఈ మరణం మావులే, కానీ డేంజర్ ఏం తెలుసా? 2వ మరణం. ఒకని ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడటం వెరీ డేంజర్. ఆ 2వ మరణం తప్పించుకోవాలి అంటే భూమి మీద 2వ జన్మ ఎత్తాలా. నాకు వద్దు 2వ జన్మ, నాకు సింగిల్ జన్మ చాలంటే నీకు డబుల్ సావులు వస్తాయి. మళ్ళీ చెబుతా, సింగిల్ జన్మ చాలు నాకంటే డబుల్ సావులు ఓకే చేసుకో. నాకు డబుల్ సావులు వద్దంటే, సింగిల్ సావు చాలంటే డబుల్ జన్మ ఎత్తు. మొదటి జన్మ తల్లి గర్భంలో పుట్టింది, 2వ జన్మ యేసు వాక్య బీజమున పుట్టేది, దేవుని వాక్య బీజమునకు పుట్టేది. ఇప్పటికే మీలో చాలామంది 2వ జన్మ అనుభవంలోకి వచ్చారు, కానీ ఇంకా కొంతమంది రాలా. ద్విజుడు అంటే ఎవరో తెలుసా? ద్విజుడు అంటే, ద్వి అంటే 2, జ అంటే జన్మ. అసలు నిజంగా ద్విజుడు అంటే 2 జన్మల అనుభవం కలిగిన వాడు, అంటే రక్షణ పొందిన మనం. పంతులు గారు కాదు. స్తోత్రం, హల్లెలూయా. అసలు విషయం అది. పంతులు గారు 1 జన్మలోనే పాపిగానే ఉన్నాడు, 2వ జన్మ ఏడెత్తాడు. ఎత్తమని మనం ఆయన కూడా పిలుస్తున్నాం. పంతులు గారు మీరు కూడా పొందండి బాప్తీసం అని. స్తోత్రం. ద్విజుడు అంటే అర్థం అది నాయన. పౌరోహితుడు, పురోహితుడు లేక పౌరోహిత్యం అంటే అర్థం ఏంటో తెలుసా? హితవు అంటే మంచి, పురము అంటే గ్రామము, ఆ ప్రదేశము. పౌరుడు అంటే సమాజంలోని మనిషి, సమాజం యొక్క వ్యక్తి యొక్క హితవు కోరేవాడే పురోహితుడు, పౌరోహితుడు. అది అర్థం. స్తోత్రం.
నిజంగా సమాజ హితవు కోరి సర్వే జన సుఖినో భవంతని అందరికీ నరకాగ్ని నుండి విమోచన కలిగించి నిత్య జీవాన్ని మార్గాన్ని చూపుతున్న మనమే నిజముగా పురము యొక్క హితవు కోరే పౌరోహితులము పురోహితులము. నీ పాపంలో నువ్వే సావు నాయనా అనేవాడు కాదు. ఒరిజినల్ ద్విజుడు, 2 జన్మల అనుభవం కలిగిన వాడు, ఒరిజినల్ పురోహితుడు లేక పౌరోహిత్యం చేయవాడు ఎవరు అంటే మనమే. ఈరోజు తాగుబోతులు మారారు, దొంగలు మారారు, హంతకులు మారారు, వ్యభిచారులు మారారు. వాళ్ళందరి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వాడు క్రైస్తవుడు. గట్టిగా కొట్టండి. ఎన్ని జీవితాలు, ఎన్ని చీకటి బతుకులు. పురము యొక్క హితం అంటే ఏంది? సమాజ శ్రేయస్సు. ఒక్కడుంటే చాలు తాగుబోతాడు ఇంటికి, ఆ ఇల్లు బజారు మొత్తం గందరగోళమే. ఇంటి వాళ్ళని ప్రశాంతంగా ఉంచుతాడా? బజార్లో ప్రశాంతంగా ఉంటాడా? మొత్తం గందరగోళమేగా. ఆ ఒక్కడు మారితే ఎవరినో మార్చమను. మరి ఏం చెప్పి మారుతారా? మార్చమను. పోలీసుల చేత కొట్టించి మారుస్తారా? పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి వాడిని తన్నిస్తే అంతకుముందు ఒకటి తాగేది బయటకు వచ్చి 2 తాగుతాడు. అరే అంతసేటు తన్నినా సిగ్గులేదంట అంటే నొప్పులు ఎక్కువైనాయి బావా, ఆ మామూలు కొట్టారా, అమ్మ 2 తాగితే కానీ కాస్త అట్టుంది అంటాడు. అంతేగాని మారడు నాయన. అలాంటి వ్యక్తికి యేసు ప్రేమ అర్థమయ్యి నాకు వద్దురా బాబు ఈ మందు, నాకు వద్దురా బాబు ఈ దరిద్రం అని నిర్దాక్షిణ్యంగా వదిలేసి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డై ఈరోజు దైవజనుడై సేవ చేస్తున్నాడంటే హృదయ మార్పిడి యేసు వలన కలిగినదే. ఆ యేసును ప్రచురించి పురములోని వ్యక్తుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన నిజమైన పౌరోహిత్యం కోరేవాడు, పౌరోహితం కోరేవాడు ఒరిజినల్ క్రైస్తవుడు. 2 జన్మల అనుభవం ఎత్తినవాడు కూడా క్రైస్తవుడే. ఒరిజినల్ ద్విజుడు క్రైస్తవుడు. యేసు ప్రభువుని అందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినవాడు ద్విజుడు. దేవునికి స్తోత్రం. అదొక సబ్జెక్ట్లే, అటుపోతే ఇంకా చాలా టైం పట్టిద్ది. మన బజార్లోకి మనం వద్దాం. దేవునికి మహిమ. అర్థమైందా? ఈ లక్షణాలన్నీ మన దగ్గర ఉన్నాయి. తాము అని చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర లేవు. అజ్ఞానాంధకారంలో నెట్టేశారు కొందరు. ప్రాచీనులైతే చెప్పారు. ప్రాచీన మునులు, ఋషులు, ఆర్యులు చెప్పారు, మరి బాబా మనం ఎన్ని చేసినా ఒట్టిదే, ఇవన్నీ చెల్లవబ్బాయ్. మన పాపముల కొరకు పరమాత్మే వచ్చి బలియాగమై ఆయన రక్తంతో మనకి ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప మనం బయటపడే దారే లేదని తేల్చింది వాళ్ళు. వాళ్ళ మాటలు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారులే? అంత ఆవేశంతో గొడ్డలు దించుకోవడం తప్ప ఎవడు ఆలోచిస్తున్నాడు? ఆలోచిస్తే సత్యం దొరికిద్ది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అసలు మావాడితో మీకెందుకని గొడవ? మీ ఏంది మాయింది మీ అయితే మీ మట్టిగా ఉంచాలి. పబ్లిక్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాటిని ఎందుకు అమ్ముతున్నారు? అందరివని కదా, వేదం అందరిదని కదా. అవును, దాన్ని దూషించట్లేదు, ఘనపరిచి మాట్లాడుతున్నాం, గౌరవించి అందులో ఉన్న రక్షకుడిని పరిచయం చేస్తున్నాం. అందులో ఉన్న పోలికలు చూపించి ఈయనా ఈ అగ్ని అయి ఉన్నవాడు, యజ్ఞమై తిరిగి లేచినవాడు, దేవతలందరి చేత పూజింపబడుతున్నవాడు, యజ్ఞ పశువు అయినవాడు, ప్రాయశ్చిత్తార్థ బలైనవాడు మరొకడు లేడు. నజరేయుడైన యేసే ఆ టైపులో కనపడుతున్నాడు. కొంచెం చూడండి అని చెబుతున్నాం. కొంతమంది జ్ఞానవంతులు నిజమే కదని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఆవేశపరులేమో గొడ్డలు దించుకుంటున్నారు, బూతులు తిడుతున్నారు. తిట్టుకోండి, ఏమైంది? నువ్వు నేర్చుకున్న మతం, నువ్వు నమ్మిన విశ్వాసం, నీకు నేర్పిన సంస్కారం అది. తిట్టడం నీ దరిద్రపు సంస్కారం అయితే, దూషించేవాడిని కూడా ప్రేమించి వాడి కోసం ప్రార్థన చేయటం క్రీస్తు మాకు నేర్పిన సంస్కారం. సంస్కారహీనులకు ఒక నమస్కారం. ప్రభువుకి మహిమ. తిట్టు, కొట్టు, సంపు ఏమన్నా చేయి. ఊపిరిన్నంత వరకు నువ్వు బతకాలని కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటాం, నీ బిడ్డ పాపలు బాగుండాలని కోరుకుంటాం, చచ్చి నువ్వు పరలోక రాజ్యం రావాలని కోరుకుంటాం. కానీ
మమ్మల్ని కీడు చేసి హింసపెట్టి ఇబ్బంది పెట్టి దూషించి ద్వేషించి మమ్మల్ని కొట్టి తిట్టినా సరే నువ్వు నరకంలో పడకూడదని మాత్రం 100% మేము కోరుకుంటాం. నిత్య జీవాన్ని చేరుకోవాలని మాత్రం కోరుకుంటాం. మీరేమో మా చావుని నాశనాన్ని కోరుతున్నారు మతం పేరుతో, మేమేమో మీ రక్షణను, మీ పరలోక ఆనందాన్ని, మీ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటున్నాం. ఏది ఉత్తమ లక్షణమో, ఏది దైవ సుగుణమో ఈ క్రియలో మీకే అర్థమైద్ది. తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే. తెలివి లేనోడికి అర్థం కాదు. ఇక ఆవేశంలో పోతానే ఉంటాడు, గుడ్డెద్దు చేలో పోయినట్టు. స్తోత్రం. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం యేసులో నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం యేసులో నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరం మీద సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షి, చిందిన రుదిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుదిరంబు సాక్షిగా. దేవునికి మహిమ. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ తప్పకుండా ఈ సత్యాన్ని గుర్తిస్తారు, విశ్వసిస్తారు, రక్షింపబడతారు. నిత్య నరకాగ్నికి నిర్ణయించబడిన వారు ఎన్ని చెప్పినా అడు పట్టించుకోడు, అడి కర్మ. మనం చేయగలిగింది ఏమీ లేదు. అయ్యలారా, ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, ఆయన 2 జన్మల అనుభవం పొందండి అయ్యా. ఒక్క మరణంతోనే ముగిసిద్ది. ఒకవేళ యేసయ్య రాకడలో నువ్వు ఉన్నావు అనుకో, ఆ ఒకసారి తెచ్చే అవసరం కూడా లేదు. నిజంగా యేసయ్య రాకడ వరకు మనం ఉన్నాం అనుకో, ఆ ఒకసారి తెచ్చే అవసరం కూడా లేదు. ఒకవేళ రాకడ లేట్ అయ్యి మనం పోయామనుకో, ఒక్కసారి మరణం. ఎందుకంటే 2 జన్మల అనుభవం ఉంది. ఒక మరణం సరిపోతుంది, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. పొరపాటున ఒక్క జన్మతోనే ఆగిపోయావు అనుకో, ఈ శరీర మరణం ఒక మరణం, ఆత్మ అగ్నిగుండంలో పడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ మాటలు అబద్ధాలా? ఏమన్నా జోకులా? ఈ మాటలు అబద్ధాలా, జోకులా? ఎంత మాత్రం కాదు, సత్యం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఈ మాట ముందు అసలు యేసు ప్రభువుని నమ్మినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు నమ్ముతున్నారా? నమ్మితే ఖచ్చితంగా ఇతరులకు సువార్త ప్రకటించకుండా ఉండలేరు. మీ బంధువులకు ప్రకటించకుండా ఉండలేరు. స్నేహితులకు, శ్రేయోభిలాషులకు చెప్పకుండా ఉండలేరు. చెప్పట్లేదు, పట్టించుకోవట్లేదు అంటే అసలు ముందే ఇది నిజమో కాదు అని నీకే డౌట్ ఉంది. బాప్తిజం అయితే పొందేవాలే కానీ జరిగిద్దంటావా? అంత తేలిక కాదులే ఒక ఆత్మ నరకానికి పోవటం అనే ఫీలింగ్ నీలో ఉంది కాబట్టే నువ్వు చెప్పట్లా. అమ్మో ఇది నిజం అని నువ్వు నమ్మితే నిద్ర కూడా పట్టదు నీకు, మీ వాళ్ళు రక్షించబడ్డదాకా పట్టదో. మీ వాడొకడు జైల్లో పడితే ఏం శిక్ష పడిద్దో అని నువ్వు ఎంత టెన్షన్ పడతావు. అలాంటిది ఏకదం నరకానికి పోతాడు అనేది నిజమని నువ్వు నమ్మితే నువ్వు ఎట్లా ప్రశాంతంగా ఉంటావు? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు, దేవుని ప్రేమను చూపుతావు, అవతలి వాళ్ళ రక్షణ కోసం నీ వంతు కష్టం నువ్వు చేస్తావు. అలాగే ఇంకా రక్షణలోనికి రానటువంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా,
ప్రతిసారి చెప్తున్నా, మీకు విసుగు పుట్టిందాకా మొత్తుకుంటున్నా, నా హృదయ వేదన, నా కంఠ శోష నా దేవుడు చూస్తాడు. ఇంకొదిలేస్తున్నా, సిద్ధపడితే కూటమైనాక బాప్తిస్మాలు ఉన్నాయి రా. ఇప్పుడు పాయింట్ దగ్గరకు వస్తా, ఒక్క మొక్క చెప్పి ముగిస్తా. ఇవాళ అసలుకే మీకు పండగ కదా. నిజంగా వాచ్కెళ్ళి చూడవాకండి, నాకెళ్ళి చూడండి. నిజంగా పెందలాడు వదిలేస్తా. ఈరోజు రాత్రి కష్టపడి ఆల్ నైట్ చేశారు. చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సహజంగా మనుషులు భూమి మీద ఉన్న వాటిని వెతుకుతారు. స్థిరమైన నివాసం కావాలని, ఘనత కావాలని, గుర్తింపు కావాలని, మెప్పుకోలు కావాలని, జనం చేత ఒప్పుకోలు కావాలని, సకల భోగాలతో అన్ని వసతులతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కావాలని మనుషులు సహజంగా భూమి మీద వెతుక్కుంటూ ఉంటారు. ఈరోజు సభ్య సమాజంలో చూడండి, అందరి వెతుకులాట డబ్బు, ఘనత, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు, సుఖవంతమైన విలాసవంతమైన జీవితాలు, పబ్బులు, క్లబ్బులు, వీటిని నెరవేర్చుకోవడానికి డబ్బులు, ఇవన్నీ కలిపి తెచ్చేవి జబ్బులు, మొత్తం కలిసి ఎత్తుక్కుంటున్నారు. ఎవరి సోపన్న చూడండి, అధికారాలు, పదవులు. ఓరు నాయన, అంత భూమి మీదే. అయితే సత్యం ఎరగని వాళ్ళు ఇవన్నీ వెతుక్కుంటారు. సత్యం ఎరిగిన మనం వాటిని వెతకొద్దు అన్నాడు దేవుడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డది నిజమేనా? నిజమే అంటే చేయొద్దు. థ్యాంక్ యూ. లేపబడ్డది నిజమైతే ఇక నువ్వు అక్కడి వాడివి కానీ, అక్కడ దానివి కానీ, ఇక్కడి వాడివి ఇక్కడ దానివి కాదు. మరి ఉన్నన్ని రోజులు బాప్తీసం అందంగానే పోవట్లేదు కన్నయ్య ఉంటున్నా ఇంకా. మరి ఉన్నన్ని రోజులు దానికి కూడా చెబుతా. నీ ఆత్మను రక్షించడానికి నీకోసం తన ప్రియ కుమారుని బలిగా ఇచ్చిన దేవుడు ఆ ప్రియ కుమారునితో పాటు సమస్తము నీకు ఇచ్చాడు. ఇస్తాడు కాదు, ఇచ్చేశాడు. హలో తమ్ముడా, నా ఉద్యోగం అన్నా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరంలా, ఇచ్చేశాడు నీకు ఆల్రెడీ. న్యాయముగా కూడా సమస్తముని ఇస్తాడు కాదు, ఇచ్చేశాడు ఆయన.